అశోక్ నగర్ లో నిరుద్యోగ యువతను రోడ్ల మీదకి తెచ్చి ఇవాళ వాళ్ళను కూడా మోసం చేసినావు. పాలమూరు ప్రాజెక్టు పనులు ఆగిపోయినాయి. గురుకులాలకు జ్వరం వచ్చింది. గురుకుల పిల్లలు మంచిగా చదువుకోవాల్సిన తరగతి గదుల్లో ఉండాల్సిన పిల్లల్ని ఆసుపత్రుల పాలు చేసినావు. పిల్లల బతుకులాగం చేసినావు. దళితులకు దళిత బంధు కోల్పోయారు. బీసీలు బీసీ బంధు కోల్పోయారు. గొల్ల కుర్మలు గొర్రెల్ని కోల్పోయారు. మత్స్యకారులు ఉచిత చేప పిల్లల్ని కోల్పోయారు. ఉద్యోగస్తులు డిఏలను బకాయిలను నువ్వు ఇయ్యకపోవడం వల్ల పెరగాల్సిన వేతనాలు కోల్పోయారు. రిటైర్డ్ ఉద్యోగులు రిటైర్మెంట్ అయిన తర్వాత రావాల్సిన వారి బెనిఫిట్స్ ను కోల్పోయారు. హైడ్రా పేరిట ఎంతో మంది తమ ఇండ్లను కోల్పోయారు. రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయి లక్షలాది మంది ఉపాధిని కోల్పోయారు. జర్నలిస్టులు ప్రశ్నించే హక్కును కోల్పోయారు. సర్పంచులు బిల్లులు రాక రోడ్ల పాలైపోయారు. శాంతి భద్రతలు క్షీణించి రాష్ట్రంలోని ప్రజలు ప్రశాంతతను కోల్పోయారు. అన్నిటికంటే ముఖ్యంగా అన్ని రంగాల్లో తెలంగాణ నంబర్ 1 గా కేసీఆర్ గారు పెడితే ఈ రోజు తన స్థానాన్ని కూడా తెలంగాణ కోల్పోయింది.